నోవహు కాలంలో భూమి అంతా హింసతో పాపంతో నిండిపోయింది. దేవుని మాటను పూర్తిగా మరచిపోయారు. బైబిల్ ఇలా చెబుతుంది, మనుష్యుల దుష్టత్వం భూమి మీద అధికమయ్యున్నదని దేవుడు చూచెను. ఆదికాండము 6:5. కాని ఆ జనసమూహంలో ఒకే ఒక మనిషి దేవునికి ఇష్టుడిగా కనిపించాడు, నోవహు. అతడు నీతిమంతుడు, సంపూర్ణుడు, దేవునితో నడిచే మనిషి. దేవుని ఆజ్ఞ, ఓడ నిర్మాణం. దేవుడు నోవహుతో ఇలా అన్నాడు, భూమిని వరదతో నశింపజేస్తాను, నీవు ఒక పెద్ద ఓడ నిర్మించు. నోవహు ప్రశ్నలు వేయలేదు. ప్రజలు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు. వర్షమంటే ఏమిటో తెలియని ఆ రోజుల్లోనే పూర్తి విశ్వాసంతో ఓడ కట్టాడు. ఇది అతని విశ్వాసానికి సాక్ష్యం. వరద ప్రారంభం. దేవుడు నిర్ణయించిన రోజున ఆకాశపు ద్వారాలు తెరుచుకున్నాయి. భూమి లోపల నీళ్లు పొంగాయి. 40 రోజులు 40 రాత్రులు భారీ వర్షం పడింది. కొండలు మునిగిపోయాయి. పట్టణాలు కనిపించకుండా పోయాయి. ఓడ బయట ఉన్న ప్రతీదీ నశించింది. కాని ఓడలో ఉన్న నోవహు కుటుంబం, జంతువులు దేవుని కాపుదలలో సురక్షితంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత నీరు తగ్గడం మొదలైంది. ఓడ అరారాతు కొండలపై ఆగింది. బయట పరిస్థితి తెలుసుకోవడానికి నోవహు మొదట కాకిని పంపాడు. కాని కాకి తిరిగి రాలేదు. ఎందుకంటే చుట్టూ మనుష్యుల శవాలు, జంతువుల శవాలు, నీటిపై తేలియాడుతున్న కుళ్ళిపోయిన కళేబరాలు. ఆ దుర్వాసనలోనే ఆ కాకి సంతృప్తిని వెతుక్కుంది. అది తిరిగి రావాలనుకోలేదు. తరువాత నోవహు పావురాన్ని పంపాడు. ఆ పావురం ఆ కంపును భరించలేక, విశ్రాంతి స్థలం దొరకక తిరిగి ఓడలోనికి వచ్చింది. అది ఇక్కడే నాకు జీవితం, ఇక్కడే భద్రత అని అనుకుంది. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు లోకంలోకి వెళుతున్నావా? లోకంలోని పాపాల కంపును, వ్యసనాలు, అలవాట్లను, అవే నీకు సంతోషమని అనుకుంటున్నావా? ఇంటికి, దేవుని సన్నిధికి తిరిగి రావడం కష్టంగా అనిపిస్తోందా? కాకి కుళ్ళిన శవాల్లో సంతోషం వెతుక్కుంది. పావురం పరిశుద్ధతలో విశ్రాంతి కోరుకుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, నీవు పావురంలా జీవించాలనుకుంటున్నావా, లేదా కాకిలా లోకంలోనే మిగలాలనుకుంటున్నావా? ఎంపిక నీది.